ఒడిశా ఎమ్మెల్యే జీనా హికాక భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ మేరకు మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కోరాపుట్ జిల్లా నారాయణపట్నంలో ప్రజా కోర్టు ఉంటుందని సమాచారం. ఒడిశాలో మావోయిస్టులు నెల క్రితం అపహరించిన అధికార పార్టీ బీజేడీ ఎమ్మెల్యే జీనా హికాకను ఇవాళ ప్రజా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు జోనల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం ఏ సమయంలో ఎక్కడ అనేది ఖరారు కాలేదు. కోరాపుట్ జిల్లాలోని నారాయణపట్నంలో ప్రజా కోర్టును నిర్వహిస్తారని అధికారులకు సంకేతాలున్నాయి. నక్సలైట్ల డిమాండ్ మేరకు జరిగిన బలగాల ఉపసంహరణను నక్సల్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాము నిర్వహించే ప్రజా కోర్టు ప్రాంతానికి పోలీసులు రాకుండా భారీ చెట్లు నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. అక్కడక్కడ రోడ్లు తవ్వారు. నారాయణపట్న, లక్ష్మీపూర్, నారాయణపట్న, బుందుగావ్ మధ్య రహదారులను పూర్తిగా స్తంభింపజేశారు. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు ఆపేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన 2 రోజుల బంద్ను రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేయడానికి నక్సల్స్ ఉపయోగించుకున్నారు. ఈ చర్యల వల్ల రహదారుల వ్యవస్థ ఇప్పట్లో బాగుపడే అవకాశాలు లేవని అధికారులు పేర్కొన్నారు. అటు మార్చి 24న అపహరించిన ఎమ్మెల్యే హికాకకు విముక్తి కల్పించాలంటే జైలులోని 29 మంది తిరుగుబాటుదారులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. వారిలో 25 మందిని విడిచిపెట్టేందుకు సిద్ధమైన ఒడిశా సర్కారు మిగతా 4 మాత్రం వదలబోమని స్పష్టం చేసింది. మానవతా దృక్పథంతో ఎమ్మెల్యేను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.